అసలు ఎప్పటికీ సాల్వ్ చేయలేని, వింటేనే ఒళ్ళు గగురు పొడిచే ఒక మిస్టరీ గురించి ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఒక సాధారణ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న ఊహించని సంఘటనల గురించి సోర్స్ మెటీరియల్ ఏం చెబుతోందో, అందులోని ఆధారాలేంటో తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, ఒకే ఒక్క అమ్మాయి దేహంలో ఏకంగా 6 దెయ్యాలు ప్రవేశించటం సాధ్యమేనా? ఈ సోర్స్ చెబుతున్న దాని ప్రకారం ఇది ఎవరో కల్పించి చెప్పిన గాలిమాట కాదు. ఏకంగా ఆ 6 అదృశ్య శక్తులు ఆ అమ్మాయి ద్వారా మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని ఈ నెరేటివ్ స్పష్టం చేస్తోంది. ఒక మెడికల్ కండిషన్కి, ఒక పారానార్మల్ మిస్టరీకి మధ్య జరిగిన ఈ సంఘర్షణ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. సో అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది? చరిత్రలో నిలిచిపోయిన ఈ చీకటి అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో క్రొనలాజికల్గా చూద్దాం. 1952 అనలిసే మిచెల్ ఒక స్ట్రిక్ట్ అండ్ ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టింది. కాని ఇక్కడొక ట్రాజిడీ ఏంటంటే, ఆమె పుట్టుకకు ముందే వాళ్లమ్మ ప్రెగ్నెంట్ అవడం వల్ల అది దేవుని దృష్టిలో పాపమని ఆ తల్లి విపరీతమైన గిల్ట్ ఫీలయ్యేది. ఆ తర్వాత కొన్నేళ్లకు అనలిసే వాళ్ల చెల్లెలు మార్తా అనుకోకుండా చనిపోయింది. ఆ సంఘటనతో తాను చేసిన పాపాల వల్లే దేవుడిలా శిక్షిస్తున్నాడని అనలిసే కూడా బలంగా నమ్మేసింది. ఆ భయమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడే ఈ సోర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మన ముందుంచుతోంది. అదే ఆరా వల్నరబిలిటీ. ఈ థియరీ ప్రకారం ఎవరికైతే ఆత్మశక్తి లేదా ఆరా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ల దరిదాపుల్లోకి ఇలాంటి నెగటివ్ ఎంటిటీస్ రాలేవు. కాని అనలిసే మైండ్లో ఉన్న విపరీతమైన అపరాధభావం, ఆ భయం ఆమె ఆరాని చాలా వీక్ చేసేశాయి. ఆ బలహీనతే ఈ అదృశ్య శక్తులకు ఒక దారినిచ్చిందని వీళ్లు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ భయం కేవలం ఆమె మైండ్కే పరిమితం కాలేదు. అది మెల్లగా ఆమె స్కూల్ లైఫ్ని, భౌతిక శరీరాన్ని ఎలా ఎఫెక్ట్ చేసిందో చూస్తే మీరు షాకవుతారు. ఇక్కడ మనం మెడికల్ మరియు స్పిరిచువల్ కోణాల మధ్య ఉన్న డిఫరెన్స్ గమనించాలి. స్కూల్లో ఉన్నప్పుడు సడన్గా అనాలిసే బాడీ షేక్ అవ్వడం, కళ్ళు మూసుకుని నడుచుకుంటూ వెళ్లటం జరిగేవి. డాక్టర్లు దీన్ని చూసి కంప్లీట్గా బ్లాంక్ అయిపోయారు. ఒక డాక్టర్ మాత్రం ఇది టెంపోరల్ లోబ్ సీజర్స్ అంటే ఒక రకమైన మూర్ఛ అయుండొచ్చని డౌట్ పడ్డారు. కానీ స్పిరిచువల్ వ్యూలో చూసినవాళ్లు మాత్రం ఇది దేవుడి శిక్ష, ఆమె వీక్ సోల్ దెయ్యాలను అట్రాక్ట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. టైం గడుస్తున్న కొద్దీ ఆమె కాలేజ్ వయసుకొచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. లోపల ప్రాణం పోతున్నంత భయంగా ఉన్నా పైకి మాత్రం నాకేం కాలేదు, నేను బాగున్నాను అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసేది పాపం. కానీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే రోజుకి 4-5 సార్లు స్పృహ తప్పి పడిపోయేది. ఎదురుగా ఉన్న మనుషుల మొహాలు ఆమెకు భయంకరమైన రాక్షసుల్లా కనిపించేవి. నెమ్మదిగా వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయింది. అసలు ఎవరితో మాట్లాడుతోందో, ఏ లోకంలో ఉందో తెలిసేది కాదు. అదృశ్య శక్తులతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతుండేది. ఇమాజిన్ చేసుకోండి, రోజు ఇలా గడపాలంటే ఎంత నరకమో. ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే వాళ్ల ఫ్యామిలీకి తెలిసిన ఒక ప్రీస్ట్ ఒక సలహా ఇచ్చారు. ఆమె మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందని ఇటలీలోని ఒక చర్చికి పంపించారు. అక్కడే ఈ కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. ఇటలీ వెళ్లగానే ఆమె ప్రవర్తన కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బస్సు దిగను అని మొండికేసింది. సరే అని చర్చ్లోకి తీసుకెళ్లి పవిత్ర జలమిస్తే నేను తాగను, ఇది చాలా గలీజ్గా ఉంది, చెడు వాసనొస్తోంది అని గట్టిగా అరుస్తూ ఆ నీటిని తోసేసింది. ఇది ఖచ్చితంగా సాధారణ మెడికల్ కండిషన్ కాదు అని ఫ్యామిలీకి ఫస్ట్ డౌట్ స్టార్ట్ అయింది అక్కడే. ఇంటికొచ్చాక జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే వాళ్ళని వణికించేసింది. ఇంటికొచ్చిన ఒక ప్రీస్ట్ని చూసి అనలిసే తనది కాని ఒక గంభీరమైన మగవాడి వాయిస్తో నువ్వెందుకు నా వైపు వస్తున్నావు అని గట్టిగా అరిచింది. అరవడమే కాదు, ఏకంగా ఆ ప్రీస్ట్ మీదకే దాడికి వెళ్ళింది. ఇక లాభం లేదు, ఆమెను ఏదో శక్తి ఆవహించిందని వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ల అమ్మ గమనించిన విషయాలు వింటే మనకే గూస్బంప్స్ వస్తాయి. నేలమీదున్న పురుగుల్ని తీసి తినటం, కుక్కలాగా దూకుడుగా మురగటం, కాళ్ళూ చేతులు కమిలిపోయేలా విపరీతమైన ఎక్సర్సైజులు చేయటం, ఇదంతా చూస్తుంటే అసలు ఆ బాడీలో ఉన్నది అనలీసే కాదు, మరెవరో ఆమెను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఇక్కడ్నించి ఈ స్టోరీ ఒక డార్క్ ఫేజ్లోకి వెళ్తుంది. లోకల్ చర్చిలన్నీ ఆ శక్తిని మనం ఎదుర్కోలేము అని చేతులెత్తేశాయి. ఫైనల్గా బిషప్ జోసెఫ్ స్టాంగిల్ ఎగ్జాసిజం అంటే భూతవైద్యం చేయడానికి ఒప్పుకున్నారు. సెప్టెంబర్ 24, 1975. ఇక ఆలస్యం చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమనే వార్నింగ్తో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు.
ఇక్కడ మీరు ఈ నెంబర్ చూడండి 6. ఆ ఎక్సోసిజం సెషన్స్ జరుగుతున్నప్పుడు అనలిసే గొంతులోంచి ఒక శక్తి మాట్లాడుతూ ఆ బాడీలో ఒకటి కాదు ఏకంగా 6 రాక్షస శక్తులు ఉన్నాయని క్లెయిమ్ చేసింది. వినడానికే భయంగా ఉంది కదూ. మరి ఆ 6 శక్తులతో పోరాడటం మామూలు విషయం కాదు. ఈ నంబర్ పరిస్థితి తీవ్రతను చెప్తుంది. 67. ఆ చిన్న వయస్సులో ఉన్న అమ్మాయికి ఏకంగా 67 సార్లు ఈ ఎక్సోసిజం సెషన్స్ చేశారు. ఇది ఎవరూ ఊహించని స్థాయిలో జరిగిన ఒక సుదీర్ఘమైన పోరాటం. ఇది ఏదో ఒక వారం 10 రోజుల్లో ముగిసిన కథ కాదు. ఏకంగా 10 నెలలపాటు రోజుకి 3 నుంచి 4 గంటలు ఆ ప్రీస్ట్లు కంటిన్యూస్గా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఆ మంత్రాల వల్ల లోపలున్న శక్తులు భరించలేని టార్చర్ అనుభవించాయని ఈ సోర్స్ మెటీరియల్ చెబుతోంది. కానీ ఇక్కడొక షాకింగ్ పారాడాక్స్ ఉంది. 10 నెలలపాటు సరిగ్గా తిండిలేక ఆమె బాడీ పూర్తిగా చిక్కిపోయింది. కాని ఎగ్జోసిజం టైంలో 2 చేతులు బెడ్కి కట్టేసున్నా కూడా ఆ బరువైన బెడ్ని అవలీలగా ఎత్తేసేంత అమానుషమైన బలం ఆమెలో కనిపించేది. ఆ సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఖచ్చితంగా అనలీసేది కాదు, ఆ దెయ్యాలదే అని అక్కడున్న వాళ్ల నమ్మకం. ఫైనల్గా ఈ మిస్టరీ ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోవడానికి కారణమైన ఆ క్లైమాక్స్కి మనం వచ్చాం. ఇంత జరిగినా చివరికేమైంది? ఆమె చనిపోయాక వచ్చిన ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం. ఒకసారి చైన్ చూడండి. ఎక్సోసిజంకి ముందు ఆమె కొంచెం వీక్గా ఉన్నా నడవగలిగేది, స్కూల్కి వెళ్లేది. కాని ఆ 10 నెలల తర్వాత అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా పూర్తిగా బెడ్కి పరిమితమై ఒంటినిండా గాయాలతో జూలై 1, 1976న తన 23rd ఏట ఆ దెయ్యాలు ఆమెను వదలకుండానే అనలిస్ అత్యంత విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. డాక్టర్లంతా ఆమెకు టెంపరల్ లోబ్ సీజర్స్ ఉండి ఉంటాయి అని మొదటినుంచి బలంగా నమ్మారు కదా. కాని అటాప్సీ రిపోర్ట్లో అలాంటి మెడికల్ కండిషన్ ఉన్నట్లు కనీసం ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదు. డాక్టర్లు అక్షరలా షాక్ అయ్యారు. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. సో ఈ ఎక్స్ప్లెయినర్ చివర్లో సోర్స్ మన ముందుంచుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఒక హెచ్చరిక. మీ ఆరా మిమ్మల్ని కాపాడేంత స్ట్రాంగ్గా ఉందా? మన చుట్టూ ఉన్న నెగటివిటీని ఆకర్షించకుండా ఉండాలంటే మన మైండ్, మన ఆరా బలంగా ఉండాలి. ఒక వీక్ ఆరా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో ఈ స్టోరీనే ఒక ఎగ్జాంపుల్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఆరాని స్ట్రాంగ్గా ఉంచుకోండి.